చూడన్నయ్యా, గగన్ పోయాడు కదా, మనకింకే సమస్య లేదు. భూమికి మళ్ళీ పెళ్లి చేయాలని నేనంటుంటే ఏం అక్కర్లేదు, దాని నుదుటిన బొట్టు చేతి గాజు లేకుండానే ఉండాలని నోటికొచ్చినట్టు వాగుతుంది. ఇప్పుడు దానికి పెళ్ళేంటి అని అంటుంది. అయ్యయ్యో, నేను అన్ని మాటలు మాట్లాడలేదు బావా. నిన్నగాక మొన్నే కదా గగన్ చనిపోయింది. అప్పుడే భూమికి మళ్ళీ పెళ్ళంటే బాగోదేమోనని. ఎంతైనా భూమి గగన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కదా పాపం. ఏం బావా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? నువ్వెవరు నా కూతురికి పెళ్ళొద్దని చెప్పడానికి? అదేంటి బావా, నేను ఈ ఇంటి మహారాణి, ఈ ఇంటి మహాలక్ష్మిని బావా. షటప్! ఇప్పటి వరకు నాకు భూమి పెళ్లి ఆలోచనే రాలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు వద్దన్నావు కాబట్టి నేను నా కూతురికి పెళ్లి చేస్తాను. అయ్యో, తను ఒప్పుకోదు బావా. అనవసరంగా వృధా ప్రయాస. ఒప్పిస్తాను. నాకు డౌటే. నా కూతురు మీద నాకు నమ్మకముంది. తను నా మాట వింటుంది. సరే అయితే, మీకంత నమ్మకం ఉంటే మీకు నచ్చినట్టే కానివ్వండి. సరే, నేను చెప్పిన మాట మీరెందుకు వింటారు? ఇన్నాళ్ళు విన్నా కాబట్టే ఇప్పుడు ఈ ఇల్లు ఇలా ఉంది. అసలు నీ మొహం నాకు చూపించకు. నిన్ను చూడాలన్నా, నీతో మాట్లాడాలన్నా నాకు అసహ్యంగా ఉంది. ఎందుకు బావా నీ అపూర్వనంతలా అసహించుకుంటున్నావు? నువ్వు మాట్లాడుకో. సరే బావా, నేనేం మాట్లాడనులే. కానీ భూమికి ఈ టైంలో మళ్ళీ పెళ్లి అవసరమా అని నా అభిప్రాయం. చెప్పాల్సింది చెప్పాను బావా, తర్వాత మీ ఇష్టం. తన పెళ్లి చేసి తీరుతా. ఎవరాపుతారో చూస్తా. బావా, మాకు కావాల్సింది కూడా అదే కదా. సారీ వదినా, కొంచెం గట్టిగా కొట్టేశాను. ఎన్నేళ్ల పగతో కొట్టావే నన్ను? నేనా? అయ్యో రామా, నీ మీద నాకు పగ, భక్తి తప్ప వేరే భావమే లేదు వదినా. కొడితే కొట్టావు గాని మీ అన్నయ్య మన దారిలోకి వచ్చాడు. ఆ భూమి ఎక్కడున్నా పిలిపించి వెంటనే దాని పెళ్లి ఏర్పాట్లు చేయాలి. వదినా, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? వెయిట్ అండ్ సీ. ఏయ్ భూమి, రా. ఎక్కడున్నావో త్వరగా రా. నేను నీతో ఆడాల్సిన ఆటలు ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి, నాకు అమ్మ అంటే గౌరవం ఉంది. కానీ ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేనే మీ అమ్మని అంటే నేను ఒప్పుకోను. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఇదంతా చేసింది డబ్బుల కోసమే కదా, రైట్? అత్తయ్య ఏడుస్తున్నారా? వాడి విషయంలో ఇద్దరిది ఒక్కటే ప్రేమ భూమి. కాకపోతే నాదే కన్న ప్రేమ, నీదే కట్టుకున్న ప్రేమ. ఆ బాధ ఇద్దరి గుండెల్లోనూ ఉంది. మనం డబ్బు కోసం ఇంత దూరం వచ్చామా? డబ్బు కోసం వాడు తన్ని తరిమేస్తున్నా వాడి వెంట పడుతున్నామా? మనమేంటో వాడికి తెలీదా భూమి? గగన్ తల్లి గురించి, పెళ్ళాం గురించి, చెల్లి గురించి అంతలా ఆలోచిస్తాడే. వీడేంటమ్మా ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడు? పేరు మార్చుకుంటే ఆలోచనలు మారిపోతాయా? బంధాలు తెగిపోతాయా? ఇంతకు ముందెన్నడూ లేని ఈ డాన్స్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆడపిల్లలతో ముచ్చట్లు పెట్టడం, వాళ్ల మీద చేతులేసి మాట్లాడడం, ఇవన్నీ వాడికి ఇష్టం ఉండవు కదా. వాడి బుద్ధి అది కాదు కదా. అసలు తను మన గగన్ బావ కాదు. అవునత్తయ్య, తను గగన్ బావ కాదు. మీరు బావని చూశాను అన్న తర్వాత
బావ నిజంగానే బతికాడని సంబరపడ్డాను. తన దగ్గరికి తీసుకువెళ్ళి మీరు చూపించాక నిజమేనని నేను నమ్మానత్తయ్య. నా తాళి కట్టిదని, మీ సంకల్పం బలమైందని ఊపిరి పీల్చుకున్నాను. ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. కానీ బావ అమ్మాయిలకి ఆమెడు దూరంలో ఉంటాడు. బావకి స్త్రీలని గౌరవించడం తప్ప ఇంప్రెస్ చేయడం, ఫ్లర్ట్ చేయడం అసలు తెలియదు కదా అత్తయ్య. కానీ ఇప్పుడు అవన్నీ చేస్తున్నాడు. నాకే ప్రేమ, పెళ్ళి, తల్లి లాంటి బంధాలే అక్కర్లేదంటున్నాడు. కానీ బావ మన కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఏం చేయడానికైనా వెనకాడడు. నేను భార్యని. మా మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ మీరంటే బావకి ప్రాణం కదత్తయ్య. మీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు కదా. అలాంటి మిమ్మల్ని కూడా ఆయన పట్టించుకోవట్లేదు. సరే, నటిస్తున్నాడు అనుకుందాం. మీ విషయంలో బావ నటించలేడు కదా. పోనీ గతం మర్చిపోయాడే అనుకుందాం. ఇంత స్టార్డమ్, ఇంత సెలబ్రిటీ స్టేటస్ అంత త్వరగా రాదు కదత్తయ్య. కాబట్టి ఖచ్చితంగా అతను నా బావ కాదు, ఆకాష్. మరి మరి గగన్ ఏమైపోయాడు? బావ ఏమయ్యాడు? ఆ రోజే ఆ లోయలో పడి చనిపోయాడు అత్తయ్య. అత్తయ్య 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 గగన్, నేను గగన్ లేకుండా ఎలా బతకగలను? నాకు గగన్ కావాలి, గగన్ కావాలి. తను కోలుకోవాలంటే గగన్లా ఉన్న అతను ఇక్కడికి వచ్చి నేనే నీ కొడుకునని చెప్పాలి.